అందరికి నమస్తే. ఒక్క దెబ్బతో, ఒక్క ఇష్యూతో ఎవరి రంగు ఏంది, ఎవరి నాయకత్వం ఏంది, ఎవరి కెపాసిటీ ఏంది, ప్రజల్లో వాళ్ళ రంగు తేలిపోయింది మొత్తం. అసలు వాళ్ళకున్న విజన్ ఏంది? రాజకీయాలు అంటే ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయాలే కదా. రాజకీయాలు జనాలకు సంబంధం లేని రాజకీయాలు ఉండవు. వాళ్ళ రాజకీయం జనం కోసమా, వాళ్ళ కోసమా? ఇట్లాంటి చాలా విషయాలు, వాళ్ళ నీతి ఏంది, వాళ్ళ నిజాయితీ ఏంది, అది కూడా అర్థమైపోయింది. వాళ్ళ నమ్మకం ఏందో కూడా జనాలకు అర్థమైపోయింది. అన్నీ అర్థమైన కేసు ఇదే బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ కేసు. నేను ఇక్కడ పార్టీల గురించి మాట్లాడతలేను. వ్యక్తులు, రాజకీయ నాయకులు నమ్మకంగా ఉండాలి. కానీ ఈ ఇష్యూతో రాజకీయ నాయకుల అసలు వ్యవహారం అంతా కూడా బయటపడ్డది. నేను అందరి పేర్లతో సహా మాట్లాడతా. అందరి పేర్లు ఎవరెవరు ఏం మాట్లాడినారో అన్నీ మీకు చెప్తా. నేను అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఎవరి పేరు చెప్పాలి? రేవంత్ రెడ్డి 2-3 వ్యాఖ్యలు మాట్లాడాడు ఈ విషయంలో. నిజానికి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దగా ఆయన ఏం చేయాలి? ఒక హోంమంత్రిగా ఏం చేయాలి? ఆయన బాధితులకు ధైర్యం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలకు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావాలి. ఆయన ఏం చేసిండు? బాధిత కుటుంబానికి ఒక ముఖ్యమంత్రి ఒక బాధితుల కుటుంబానికి ఫోన్ చేయలేడా? రోజుకు 18 గంటలు కష్టపడే రేవంత్ రెడ్డి, ఆయన చెప్పుకునేది 18 గంటలు కష్టపడుతున్నాని, ఒక పాపం మీద జరిగిన ఒక అఘాయిత్యాన్ని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేడా? ఒక ఫోన్ చేసి ఒక మనిషిని పంపి ధైర్యం ఇవ్వలేడా? వాళ్ళ మంత్రులను వాళ్ళ ఇంటికి పంపించి ధైర్యం ఇవ్వలేడా? వాళ్ళ ఎమ్మెల్యేలను నా ఇంటికి పంపించి ధైర్యం ఇవ్వలేడా? వాళ్ళ ఎంపీలను నా ఇంటికి పంపించి ధైర్యం ఇవ్వలేడా? కానీ ఏమీ చేయలేదు. ఆయన ఏం చేసిండు? బాధితుడు భగీరథ్ అన్నాడు. బాధితుడు భగీరథ్ కూడా కరీంనగర్లో కేసు పెట్టిండు కదా అని మాట్లాడిండు. వెంటనే అరెస్ట్ చేయాలనా? బీఆర్ఎస్ల కోసం నేను అరెస్ట్ చేయాలనా ఇప్పుడు ఎంబడే? అదే ఒక బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఎవరికైనా జరిగిందంటే ఎంబడే అరెస్ట్ చేయకపోతున్నారు రేవంత్ రెడ్డి. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే రాష్ట్రంలో ఒక రాష్ట్ర పెద్దగా రేవంత్ రెడ్డి కరెక్ట్గా వ్యవహరించలేదు అనేది జనాలకు అర్థమైంది. కరెక్ట్గా వ్యవహరించింటే ఇంత చర్చ జరిగేది కాదు, ఇంత రచ్చ జరిగేది కాదు. ఆయన కరెక్ట్గా వ్యవహరిస్తే మిగతా అందరు కరెక్ట్గా వ్యవహరిస్తారు, పోలీసులు కరెక్ట్గా వ్యవహరిస్తారు. మిగతా చట్టం తన పని తాను చేసుకోపోతే ఎవరు ఏం మాట్లాడరు. కానీ ఇక్కడ చట్టం తన పని తాను చేసుకోపోకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడ్డాడు. ఎందుకు అడ్డం పడ్డాడు? బండి సంజయ్ వాళ్ళ కొడుకును సేవ్ చేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా అన్ని డెడ్ ఎండ్స్ దారులు మూసుకుపోయి తర్వాత తప్పనిసరి సిచ్యువేషన్లో ఆయన చేయక తప్పలేదు. కానీ ఆయన క్యారెక్టర్ ఏంది? ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వ పెద్దల క్యారెక్టర్ ఏంది, ఈ ప్రభుత్వ పెద్దల నాయకత్వం ఏంది, వీళ్ళ స్టెమినా ఏంది అనేది అర్థమైంది ఫస్ట్ ఎపిసోడ్. 2, బీజేపీ కిషన్ రెడ్డి, బీజేపీ రామచంద్రరావు సహా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, ఆయనది ఇష్యూ. సహా మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేయాలి? సహా మంత్రి కాకపోయినా ఆయన దేశానికి మంత్రి కదా. దేశంలో తెలంగాణ కదా, తెలంగాణలో సికింద్రాబాద్ కదా ఆయన ఎంపీ. కానీ ఆయన ఏమైనా పరామర్శించే ప్రయత్నం చేసిండా? కనీసం ఒక ఫోన్ కాల్ చేసిండా ఎవరికన్నా? ఎవ్వరు చేయలేదు. కనీసం ఈ సంఘటన మీద ఓపెన్గా మాట్లాడిన కిషన్ రెడ్డి తప్పించుకొని వంకర మార్గంలో పోయిండు. రామచంద్రరావు వంకర మాటలు మాట్లాడిండు. ఒక బీజేపీ చీఫ్గా, రాష్ట్ర చీఫ్గా వాళ్ళ పార్టీ ఎంపీ కొడుకు అఘాయిత్యాన్ని చేస్తే ఏం చేయాలి? కొడుకుకు తండ్రికి సంబంధం లేదు, ఆయనకు ఈయనకు సంబంధం లేదు, మాట్లాడాల్సింది? ఒక ప్రతిపక్ష పార్టీగానైనా కనీసం పరామర్శించాలి కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడిండా? మేము గవర్నమెంట్లో లేము, అందుకే మేము పోతలేమన్నాడు. అంటే వీళ్ళ గవర్నమెంట్లోకి వచ్చే వరకు ఎవడైనా వచ్చినా పట్టించుకోరు వీళ్ళు బీజేపీ వాళ్ళు. నమ్మకం ఎట్లా నమ్ముతారు? రామచంద్రరావు నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఎట్లా నమ్మాలి? మీ పార్టీ ఓడే ఖరాబ్ చేస్తే, మీరే పట్టించుకోకపోతే, మీరు మీ పార్టీ ఎంపీని ఎన్నికేసుకొస్తే, మీరు ఆయనకే సపోర్ట్ చేస్తే, అంటే రాజకీయాలు జనాలతో సంబంధం లేదు. మీరు మీ పార్టీ, మీ కథలు, మీ కార్ఖానాలు, అంతే కదా. జనాలతో రిలేటెడ్ కాదు. జనాలకి ఏమైపోని, మీకు ఓన్లీ ఓట్లు, జై శ్రీరామ్ ఇవే కావాలి, అంతే కదా. ఇంకా మిగతా ఏం అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ ముస్లింలు అయ్యింటే బీజేపీ వాళ్ళు చాలా, అంటే ఒకవేళ వాళ్ళు ముస్లిం అయిన అనుకో, ఇప్పుడు ఎవరైతే బాధితున్నారో బాధితులు ముస్లిం అంటే ఖచ్చితంగా లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళే నడుపుతుండ్రు మొత్తం. అంటే వాళ్ళు అవకాశవాద రాజకీయం చేసిండ్రు అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఇక ఎవరి గురించి మాట్లాడాలి? ఇంకా కాంగ్రెస్ ఎంపీలు వాళ్ళందరూ ఎవరు వాళ్ళు చెప్పేసినాము. కాంగ్రెస్ మినిస్టర్లు, సీతక్క, 2 మినిస్టర్స్ ఉన్నారు కదా, ఎటు పోయారో తెలియదు. నెక్స్ట్ అక్కమ్మ ఆమె ఏం మాట్లాడింది? కవిత ఏం మాట్లాడింది? పాలిటిక్స్ సంబంధించిన ప్లాన్ గురించి మేము మాట్లాడడం. ఒక రాజకీయ పార్టీ నడిపించే మనిషి
స్టెమినా అట్లే ఉంటుందా? అదేనా స్టెమినా? జనాలు అర్థం చేసుకోవాలి. నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఎందుకో నేను చెప్తా మళ్ళీ. ఆమె ఇంకేం మాట్లాడింది? ఫస్ట్ ఆయన నిర్దోషిగా బయటకు వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఆమె ఎందుకోసం మాట్లాడింది? ఒకవేళ బండి సంజయ్ కొడుకు ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అట్లా మాట్లాడేది ఆమె? మాట్లాడేది కాదు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కాదు. ఒక విక్టిమ్ ఉంది. ఆ విక్టిమ్ యువతల ఒక రాజకీయ నాయకుని కొడుకు. అది ఇంపార్టెంట్. కానీ చేసిండ్రా? ఏం చేయలేదు. కవిత కూడా చేతులు ఎత్తేసింది. కవిత కూడా ఒక మహిళా ఉండి కూడా ఒక బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆమె స్పందన చాలా వెటకారంగా ఉన్నది. వీళ్ళకి ఎవ్వరికి సమాజం మీద బాధ్యత ఉన్నాడు కనబడలే. వీళ్ళు నమ్మకస్తులు అని చెప్పడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు. వీళ్ళు నమ్మకస్తులు కారు అని తేలిపోయింది. ఇక వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ మరి ఓట్ల కోసం వస్తారు, మళ్ళీ ఓట్లు అడుగుతారు, జనాల ఓట్లు కావాలి. కానీ జనాలకు అయినప్పుడు మాత్రం వీళ్ళ స్పందన ఎట్లా ఉంది, వీళ్ళ నమ్మకం ఎట్లా ఉంది, వీళ్ళు నడిపించలేకపోయారు. ఎందుకు? ఒక మహిళ కవిత కనీసం ఆ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా? రక్షణ కదా వాళ్ళ పార్టీ. రక్షణ ఎవరికి రక్షణ? ఎప్పుడు రక్షణ? ఎట్లా రక్షణ? అందరు క్యారెక్టర్స్ తేలిపోయినది, అందరు రంగు బట్టబయలైంది. ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఎవరికైనా కూడా నమ్మకం, మా భవిష్యత్తు, వీళ్ళు మా భవిష్యత్తులో లీడర్లు, వీళ్ళు నమ్మకమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మే కదా మనం ఓట్లేసినాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు మాటలు విని నమ్మే కదా మనం ఓట్లేసినాం. కానీ ఇప్పుడు నమ్మకం కోల్పోయినారు వీళ్ళు. ఫేత్ పోయింది. మనకు అక్కర వస్తలేరు వీళ్ళు. మనం ఈ ఆపదలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ అంటే మనలో ఒక ఫ్యామిలీయే కదా, మన జనమే కదా, వాళ్ళ ఒక జనరల్ ఫ్యామిలీయే కదా, మనలాగానే కదా. కానీ ఆ ఫ్యామిలీకి వీళ్ళు ఎవ్వరు సపోర్ట్ ఇవ్వలేకపోయినారు. ప్లస్ రివర్స్ చేసిర్రు, బండి సంజయ్ కొడుకుని సేవ్ చేయాలనే ప్రయత్నంలో. అంటే వీళ్ళు మనము కాదు, మనము వీళ్ళు కాదు అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన స్టోరీ నిజమైన ఫ్రెండ్ కాదు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. నైతికత కోల్పోయినారు వీళ్ళు. నైతికత అందరూ, ఎవరు మెదక్ ఎంపీ రఘునందన్తో సహా అందరూ నైతికత కోల్పోయినారు, క్యారెక్టర్ కోల్పోయినారు, రంగు రుచి వాసన మొత్తం కోల్పోయినారు వీళ్ళు. వీళ్ళు వేరే ఇన్సిడెంట్స్ మీద ఏం ఇన్సిడెంట్స్ స్పందించారో మనకు తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్స్ విషయంలో వీళ్ళ కథ ఏంది, కార్ఖానా ఏంది అర్థమైపోయింది. ఇప్పుడు 2034 దాకా మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ అని చెప్పుకునే కవిత, నెక్స్ట్ మేమే వస్తున్నాం అనే బీజేపీ, వీళ్ళందరూ జనాలను నమ్మకం కోల్పోయినారు. అంతే కదా. కష్టం వచ్చినప్పుడు నువ్వు అండగా లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు అవతలతో, కష్టం వచ్చినప్పుడు ఒక బాధితుని వైపు కాకుండా ఒక అక్యూజ్డ్ పర్సన్ వైపు ఉన్నారు అంటే మిమ్మల్ని జనం ఎట్లా నమ్మాలి, ఎట్లా నమ్ముతారు? రాష్ట్రంలో రాజకీయం ఇట్లా నడుస్తుంది. మనకి ఎవ్వడు లేడు, మనం ఎవరిని నమ్మన్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఒక ఇన్సిడెంట్తో మొత్తం తేలిపోయినారు ఎక్కడో అక్కడ. మెయిన్ మీడియా ఏందో తేలిపోయింది, సోషల్ మీడియా ఎవరేందో తేలిపోయింది. వీళ్ళకి ఓట్లు కోసం రారు, మీడియా వాళ్ళు ఎవరు ఓట్లు అడగారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ను మనం మాట్లాడచ్చు. వాళ్ళ క్యారెక్టర్ ఏందో తేలిపోయింది అంటున్నా. ఇట్లాంటి పరిస్థితుల్లో జనం అసలు ఇప్పుడు బీజేపీ ప్రతిపక్ష పార్టీకి ఎట్లా ఎమర్జ్ అవుతుంది? రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి ఎట్లా వస్తాడు? ఎక్కువ కేసులు ఉండవు, ఎక్కువ కేస్ స్టడీస్ ఉండవు. ఒక్క ఇన్సిడెంట్తోనే మొత్తం ఏదని తెలిసేది. నేను చాలాసార్లు చెప్తా, అన్నం ఉడికిందా లేదా నీకు ఒక్క మెతుకు పిసికితే తెలిసిపోతుంది. మనం మొత్తం లోపలికి గెలికి అన్నం అయిందా లేదని చూడం, ఒక్క మెతుకే. అదే ఇది వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ అసలు రంగేంది, వాళ్ళ పని ఏంది, వాళ్ళ కార్ఖానా ఏంది, జనాల మీద అభిప్రాయం ఏంది, వాళ్ళ పార్టీలు ఏంది, వాళ్ళ లైన్లు ఏంది, మొత్తం తెల్లైపోయింది. అదే అంటారు ప్రకృతి అంటారు. ప్రకృతి నిజం చెప్పేస్తుంది ఎప్పుడైనా సరే. మనం అబద్ధం మాట్లాడితే ప్రకృతి కరెక్షన్ చేస్తుంది, మనం తికతిక చేస్తే ప్రకృతి కరెక్షన్ చేస్తుంది. ఇక కరెక్షన్ చేసింది. వీళ్ళందరి క్యారెక్టర్ ఏదో జనాలకు తెలిసిపోయేటట్లు చేసింది ఇన్సిడెంట్. ఈ ఒక్క పనితోన ఒక్కరికి కూడా ముఖం లేదు, నిజంగా ముఖం లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనం మర్చిపోతారులే, ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్ మర్చిపోతారు, మళ్ళీ మనం ఎప్పటిలాగానే జనాల్లా కలిసి మళ్ళీ మంచిగా ప్రవర్తించి మళ్ళీ మనం మేమే మీరు అని మనం అందరం ఒకటే అని నమ్మించి జనాలను మళ్ళీ మాట్లాడుతులే, ఏం కాదు, జనాలు మర్చిపోతారు అనేది ప్రతి రాజకీయ నాయకునికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా అదే ఉంది, జనం మర్చిపోతారు. కానీ మర్చిపోదు సుమా. ఇది ఒక సమస్య వచ్చినప్పుడు మన ఎంట లేని నాయకులను గుర్తుపెట్టుకోవాలి మనం. మన సమస్య వచ్చినప్పుడు మనకు సపోర్ట్ చేయని నాయకులను గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళ సొంత రాజకీయాల కోసం, వాళ్ళ సొంత పార్టీ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ సంబంధాల కోసం ఇదంతా చేసినారు. జనాలను వదిలేసినారు, వాళ్ళు చూస్తున్నారు. అందుకే చట్టం మనకు ఒకలాగుంటుంది, సామాన్యులకు ఒకలాగుంటుందా అనేది వచ్చింది తెర మీదకి. అర్థమైంది కదా. క్యారెక్టర్స్ కోల్పోయింది వీళ్ళందరూ ఒక్క ఇన్సిడెంట్లో. తప్పని తేలిపోయి ఇవన్నీ అబద్ధాలని తెలిసిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పినవి మొత్తం అబద్ధాలని అర్థం కాలే. ఇప్పుడు కవిత అన్నది ఆయన మళ్ళీ తప్పు చేయలేదని బయటకు వస్తే ఇప్పుడు మైనర్ అని తేలిపోయింది కదా. మైనర్ మేజర్ అని పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అన్నది ఆమె. కానీ మైనర్ అని తేలిపోయింది కదా. ఒక రాజకీయ నాయకులు అట్లా మాట్లాడొచ్చా?
ఒక అమ్మగా మాట్లాడచ్చా? రాజకీయ నాయకులు పక్కన పెడదాం. ఒక అమ్మగా, ఒక ఆడబిడ్డ తరపున ఒక అమ్మ అట్లా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడినరు అంటే అంతే, రంగు రుచి వాసన 3 పోయినాయని అర్థం. రాజకీయ నాయకుల క్యారెక్టర్లను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 4 స్కీమ్ల కోసం దానికోసం ఓట్లు వేయద్దు. క్యారెక్టర్ కోల్పోయినారు ఈ రాజకీయ నాయకులు. నేను చెప్పిన రాజకీయ నాయకులు అందరూ. ఇంకా వీళ్ళు ఏ ముఖంతో సొసైటీని కాపాడతారు, ఏ సొసైటీతో వీళ్ళు అంటే ఒక ఇంట్లో సమస్య వచ్చింది, బీజేపీ అనే ఒక ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ప్రజల వైపు ఉండాలి. సమస్య ప్రజలు ఇక్కడ ఎవరు? ఆ విక్టిమ్ ఫ్యామిలీ. కానీ వాళ్ళ వైపు ఉండకుండా వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసిన అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు. బట్ వీళ్ళ స్టెమినా, వీళ్ళ క్యారెక్టర్ మొత్తం తెరతెల్లు అయిపోయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.